ఆగండి ఆగండి. ఓరే కమ్మి, ఇదేమిట్రా? ఏమి లేదురా, ఆరతి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని నేనే కానిస్తున్నా. ఇప్పుడు పేర్లు చెప్పండి. నువ్వు చెప్పమ్మా. బావా. బావా కాదు, బావ పేరు త్వరగా చెప్పాలి. త్వరగా చెప్పే పిచ్చి ముద్దు. బావా, నువ్వు పిచ్చి ముద్దంటే చాలా బాగుంది బావా. ఎరా వెళ్ళబా, ఆ మాట మేమంటే ఎగిరిపడేవాడివి, ఇప్పుడు నువ్వే అనేస్తున్నావేమిటి? ఇప్పుడు ఇవిడ నా భార్యరా. అయితే మీ భార్య పేరు చెప్పరా. సుభద్ర. నువ్వు చెప్పమ్మా బావ పేరు. వల్లభం బావా. ఏమిటో వినపడలేదు. వల్లభం బావా. వినపడిందిలే. రండి, ఆగు. కుడికాలు పెట్టండి. పద. ఇటే ఉండమ్మా, తీసుకోరా. థ్యాంక్స్ రా. నువ్వు తీసుకో అమ్మా, తీసుకోరా. ఒరే వల్లభం, ఎంత రిజిస్టర్ మ్యారేజ్ అయితే మాత్రం మరీ ఇంత సింపుల్ గా కానిస్తావేమిట్రా? పోనీరా, అనుకోకుండా జరిగిపోయింది కదరా. అది కాదురా, వాడి ఆశయం నెరవేరాక మనందరికి తప్పకుండా పార్టీ ఇస్తాడు. ఏరా? ఓకే. ఒరే వల్లభం, ఇంత హ్యాపీ మూడ్ లో మీ మామగారా? హ్యాపీనెస్ ఎక్కువైపోయి ఆహా, ఆయనకి అది మనకిదినా? బావా బాగుంది బావా. ఓ శని, బంగారు తల్లెల్లే ఉన్నావే. ఎవరే నిన్ను పిచ్చి ముద్దన్నది? అందరూ బామా, చివరికి ఆ దేవుడు కూడా. దేవుడు ఎప్పుడన్నాడే నీతో పిచ్చి ముద్ద? అదిగా చూసావా, నువ్వు కూడా అంటున్నావు పిచ్చి ముద్దని. పోన్లేమ్మా, తప్పైపోయింది. లేమ్మా, పద పద. ఎక్కడి బామా? కిరాణా కొట్టుకా? కిరాణా కొట్టు కాదే, పిచ్చి ముద్దు. అను బామా, నువ్వు పిచ్చి ముద్దు అనాలి. అను బామా, అనవు. అబ్బా అను. అబ్బా అంటానుండవే. ఆ గదిలో మీ బావున్నాడు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. బలే 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 బలే, అదా నాకు తెలుసులే. ఏం తెలుసో నీకు? నువ్వు ఆ కుర్చీలో కూర్చో, నేను చెప్తా. చెప్పు. నువ్వే బావనుకో, ఇలా వెళ్ళి అలా బావ పక్కన నిల్చొని బావా బావా అనాలి. అప్పుడు బావేమో తలెత్తో, ఇప్పుడు బావేమో తలెత్తి ఏమిటే అంటాడు. వంట అయిందండి, ఈ పూట వంకాయ కూర దోసకాయ పచ్చడి మీకు ఇష్టమని వండాను, లేచి కాళ్ళు కడుకురండి అనాలి. అంతేగా పెళ్ళావంటే నాకు తెలుసు. అది కాదే పిచ్చి ముద్దు. ఇవాళ బామ్మ సుభద్ర నీకు తొందర పెట్టకే, దానికి ఇంకా ప్రపంచం తెలియదు. ప్రపంచం అంటే నాకేదో తెలీదు. మన ఊరు నుంచి బస్సులో వస్తుంటే నువ్వేగా ప్రపంచం అంతా చూపించావు. అదేగా సుభద్ర, ప్రపంచం చాలా ఉంది. అలాగా? మరైతే ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు కాదు, రేపు వెళ్దాం. ఏ రేపా? మరి ఇప్పుడు ఈ చీర, ఈ నగులు, ఈ పువ్వులు ఎందుకు? తీసేస్తాను. ఉంచుకో సుభద్ర, ఇవి వేసుకుంటే నువ్వు లక్ష్మీదేవిలా ఉన్నావు. అలాగా? అయితే ఉంచుకుంటా. ఏమిటోరా, ఈ పిచ్చి ముద్దుతో ఎలా వెగుతావో ఏమో, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం అంటే ఏంటి బామా? నీతో నేను వాగలేను గాని మీ బావని అడుగు, చెప్తాడు. ఏ బావా, చెప్తావా? చెప్తాగా, రా. రాజశేఖరానికి దురభ్యాసాలున్నాయన్న సంగతి నాకు తెలీదన్నయ్యా.
తెలియకే మనసిచ్చాను. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేనంత దూరం అతనితో కలిసి నడిచాను. ఇప్పుడిక అతన్ని మంచి మనిషిగా చేయటం మన ఇద్దరి బాధ్యత. అంతేగాని నీ మనసు మార్చుకోనంటావా శ్యామల? అదేనా అన్నయ్య? అయితే వాడు మారడు. మనుషులు మారుతారనే నమ్మకం నాకుందన్నయ్య. అది నమ్మకమే కాదు, ధైర్యం కూడా. అవునా? అవునన్నయ్య. అది మనసిచ్చిన మనిషిని కాదని మరో మనిషిని కట్టబడితే అది ఏం సుఖపడుతుందిరా? బోయేవాడు వాల్మీకి అయ్యాడురా, దానిష్ట ప్రకారమే కానీ. సరే, నీ ఇష్టం. అంటే నీ సహాయం నాకుండదనా? ఆ అనుమానం నీకు వద్దమ్మా. నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత నీ అదృష్టం. వస్తానమ్మా, మాట్లాడొస్తానమ్మా. రా పరశం, రా కూర్చో. ఎలా ఉన్నారా నీ వ్యాపార ప్రయత్నాలు? మా మామయ్య 30,000 ఇస్తా అన్నాడు రా. బ్యాంకులో లోన్ తీసుకుంటే తాను హామీ ఉంటానన్నాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆడపిల్లని మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవడం తప్ప నీకు వేరే వ్యాపారం ఏం తెలుసురా? తెలియకపోతే తెలుసుకుంటాను. మరి పెళ్ళి? మా మామయ్య ఏవో సంబంధాలు చూస్తున్నాడు రా. ఊరికి 2-3 ప్రియురాన్ని సెటప్ చేసావు కదా, వాళ్ళందరినీ ఏం చేస్తావు? అవన్నీ అక్కడితోనే ముగిసిపోయాయిరా. వాళ్ళలో ఎవరు నువ్వే కావాలని నీ వెంటబడే వాళ్ళు లేరా? ఉంటే ఉండొచ్చు, కానీ పెళ్లి కాకముందే లొంగిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా. అంటే వాళ్ళంతా పతితలు అంటారు. అఫ్ కోర్స్. శ్యామల కూడా అంతేనా? శ్యామలని ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే, బాగా కట్టం తెచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం సెటిల్ అవుతుంది కదా అని. నీ జీవితాన్ని సెటిల్ చేస్తే శ్యామల్ని పెళ్లి చేసుకుంటావా? ఇదేమిట్రా? ఇదా? దీన్ని పిస్టల్ అంటారు. దీంట్లో గుళ్ళు ఉంటాయి. ఇది గురి పెట్టి కాలిస్తే నీ గుండెల్లోకి గుళ్ళు దూసుకుపోతాయి. రాజశేఖర్, శ్యామలకి ఎవరు లేరనుకోకు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే మా అమ్మే కన్న తల్లి కన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేసిందిరా. చదువు లేకపోతే సుభద్రలా ఎక్కడ పిచ్చి ముద్ద అయిపోతున్నానని నేను పట్టుపట్టి చదివించాను. అలాంటి శ్యామల ఒంటి మీద ఏగా వాలిందా, దాని అన్న నీ గుండెల్లో గుళ్ళు పేలుస్తాడని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. కంగారు పడకరా బావా. నేను నీకు ₹1,00,000 కట్నం ఇస్తాను. శ్యామల్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఓకే? రోడ్డు పడ్డావే? ఉత్తినే ఊరినే కూర్చున్నారా? రే, నీకు విషయం తెలుసా? ఏంట్రా? రేపు నేను పరశురాం కలిసి మంత్రి గారి దగ్గరికి వెళుతున్నావా? ఓహో, అమ్మా ఉద్యోగం అయ్యా ఉద్యోగం అని అడుక్కోవడం మొదలెట్టావన్నమాట. కొండ మీద ఎక్కిన వాడు దూకి చచ్చాడు గనక ఈ కొండ ఎక్కే వాళ్ళందరూ సావటానికి అన్నట్టుందిరా నువ్వు చెప్పేది. అయితే ఉద్యోగానికి కాదన్నమాట. మరి దేనికిరా? అదా, మంత్రి గారి దగ్గరికి వెళ్ళే వాడికి తోడ పెళ్లి కొడుకుగా వెళుతున్నావా? రేయ్, పరిగెత్తడంలో పరశురాముని మించిన వాళ్ళు లేడురా. అవునరా, పరిగెత్తితే పర్వాలేదురా. పరిగెత్తుతూ పక్కవాడి కాళ్లకు బ్రేక్ వేయకూడదు. పరిగెత్తి పరిగెత్తి బోర్లా పడకూడదు. మనవాడు బోర్లా పడే రకం కాదులేరా. చూద్దాంలే. రేయ్, ఏంట్రా? ఏం లేదురా, పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేదురా. పొద్దు నుంచి టిఫిన్ కూడా లేదురా. సరే అయితే ఎక్కువ.
ఒరే పరశురాం, ఉమ్. అరే మన అందరినీ లోపలికి రానిస్తారంటావా? నిన్నొక్కడైతే రానివ్వరు కానీ నువ్వు వస్తుంది ఎవరితోరా? పరశురామ్తో. అదే నిజమే లేరా. అందరితో వేస్తే మన స్పెషాలిటీ ఉందిరా. పద పద, ప్రత్యేకంగా వేస్తాం. నమస్కారం. మీ పేరు? పరశురామ్ అండి. పరశురామ్. చూడండి పరశురామ్, మీరు మా గెస్ట్ హౌస్కి వచ్చి కలుసుకోండి. సెక్రటరీ, వీరు మన గెస్ట్ హౌస్కి వస్తారు. రైట్ సార్. ఓకే సార్. ఏంటి పని మీద వచ్చినావు? మా పార్టీలు కానీ చేరిపోయినావైతే ఇప్పుడేంటి ఎలక్షన్లోనే చేరిపోయినాను కదా. నారాజు గారే చేరిపోరా అప్పారా అన్నాడు, చేరిపోనాను. రేపు మా ఊళ్ళో పట్టాలు కొట్టడానికి వచ్చేస్తున్నారు మంత్రి గారు. అలాగా. హలో, మినిస్టర్ గారు ఉన్నారా? పైన ఉన్నారండి. నువ్వు ఇక్కడే కూర్చున్నా. పరశురాం గారు, నేను గుర్తున్నానండి. నా జ్ఞాపక శక్తిని పరీక్షిస్తున్నారా కళ్యాణరావు గారు? ఎలక్షన్ ముందు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చారు. మీరు కోరిన సహాయాన్ని నేను చేశాను. ఆ కారణంగానే మీరు పోటీ లేకుండా ఎమ్మెల్యే అయ్యారు. ఆమె కరెక్ట్? అవునండి. అవాళ్ళ నుంచే మరిద్దరం స్నేహితులుగా ఉండాలని కూడా అనుకున్నాం. అవును, అనుకున్నాం. అవతల మినిస్టర్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిగో నా కార్డు. ఎప్పుడు రావాలన్నా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ పరశురాం. కళ్యాణరావు గారు, ఆయన ఎవరో? పరశురాం అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా డైనమిక్ పర్సనాలిటీలండి. మినిస్టర్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ లా ఉందే. ఎంత క్లోజ్ కాకపోతే మనం ఇంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నామా? ఆయన ఇలా వచ్చారు, అలా పైకి వెళ్ళారు. కాస్త పనులు అవి చేసి పెట్టే రకమేనా? ఓ, చేస్తాను అని అనాలే కానీ హరిహర బ్రహ్మాదులు అడ్డం వచ్చినా సరే ఏ పనన్నా చేసి తీరుతాడు. అదిగో అదిగో, మనిషి అంటే అట్లా ఉండాలండి. ఒకసారి కలవాలి. అడ్రస్ రాసుకుంటాను. మీ దగ్గర ఉన్న కార్డు సరిస్తారా? మిస్టర్ పరశురాం, మీరు చాలా సరదాగా మాట్లాడతారే. వచ్చే జనం పోయే జనం, క్షణం తీరిక లేని టైట్ ప్యాక్డ్ ప్రోగ్రామ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, అరగంట వెయిట్ చేయరాదు? సర్టన్లీ సార్, ఉంటాను సార్. మిస్టర్ రావ్, వీరిని పైగా దిగి తీసుకువెళ్ళండి. వెళ్తాను సార్. అలాగే.
మిస్టర్ పరశురాం, ఎలా ఉంది ఆ దండ? అందమైన ఆడపిల్ల ఉంది సార్. మరి అంత అందమైన ఆడపిల్ల మనస్సులో దాక్కున్న కోరికేమిటో? మీ మెళ్ళో పడే ప్రతి దండలోనూ కొన్ని వందల కోరికలు తేనెటీగల్లా ముసురుకొని ఉంటాయి. వాటిని పట్టించుకోకపోయినా, వాటిని తేనె తాగనివ్వకపోయినా చటుక్కున కొడతాయి. ఈ పరశురాం వేసిన దండలో మాత్రం తేనెటీగలు లేవు సార్. అంటే నీ మనస్సులో ఏ కోరిక లేకుండా అంత పెద్ద దండ వేశావు, ఇంత అభిమానం చూపిస్తున్నావు. అవును, నేనేమన్నా కుచ్చేలుని అనుకున్నారా? అటుకులు మూట పట్టుకొచ్చి మేడలు మిద్దెలు కొట్టేయడానికి? అదేం కాదు. ఇఫ్ యు నీడ్ మీ, ఐఎమ్ హియర్. ఇఫ్ యు డోంట్ నీడ్ మీ, ఐ వోంట్ బి హియర్. వాట్ డూ యూ మీన్ మిస్టర్ పరశురాం? నాకు నీతో అవసరం. ఎంతటి ఆప్తుడికైనా చెప్పుకోలేని రహస్యాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ముఖ్యంగా మీరెన్నుకున్న రంగంలో రకరకాల మనుషుల తలల మీద పాదాలు మోపి పైకొచ్చి పదవెందుకున్న ప్రతి మనిషికి వాడి రంగంలో పరమ రహస్యాలే కాదు, ప్రబల శత్రువులు కూడా ఉండక తప్పదు. ఏమంటారు? అవునంటాను. ఆ ప్రబల శత్రువుని మీకు దవడ పగల కొట్టాలనిపిస్తుంది. పగలగొట్టగలరా? మిస్టర్ పరశురాం, ఆ పనులు చూడటానికి వేరే మనుషులున్నారు. ఆ వేరే మనుషులు కూడా మీ రాజకీయ రంగంలో మీ మోచేతి కింద నీళ్లు తాగేవాళ్లే, అవునా? అవును. వాడు ఆ శత్రువుని దవడ పగలగొట్టి మీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ పని మీరే చేయించమన్నారు అని 10 మందికి చెప్పమంటారా, లేక నన్ను అందలం ఎక్కిస్తారా అని పేచీ పెడతాడు, బెదిరింపులు మొదలు పెడతాడు. అలా అనేవాళ్ళు ఉన్నారు. ఈ పరశురామి ఎన్నటికీ అలా అండు. మిస్టర్ పరశురాం, నువ్వు చాలా ప్రమాదకరమైన వ్యక్తివి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ రహస్యాలే నా అదృష్టం, మీ శత్రువులే నా పెట్టుబడి, దవడ పగల కొట్టటమే నా వ్యాపారం. వ్యాపారస్తుడు తన అమ్మే వస్తువుని ఎక్కడ కొన్నాడు, ఎంత కొన్నాడు చస్తే ఎవరికి చెప్పడు. ఈ పరశురాం కూడా వ్యాపారస్తుడే.